కడుపులో చల్ల కదలకుండా కూర్చుని ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ముస్లింలు భారతదేశంలో ఎమ్మెల్యే అవుతారా, ఎంపీ అవుతారా, కౌన్సిలర్ అవుతారా, కార్పొరేటర్ అవుతారా, మేయర్ అవుతారా, ఏ పదవైనా సాధించవచ్చు. కానీ అదే పాకిస్తాన్లోనో అదే ఆఫ్ఘనిస్తాన్లోనో వేరే మతం వాళ్ళకి అవకాశం లేదు. భారతదేశంలో మాత్రమే ముస్లింలకు అవకాశం ఉంది. వాళ్ళు ముస్లిం కాబట్టి నువ్వు కార్పొరేటర్గా పోటీ చేయకూడదు, నువ్వు కౌన్సిలర్గా పోటీ చేయకూడదు, లేకపోతే నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదు, ఏం లే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంతటి వెసులుబాటు ఉంది. మైనార్టీలకు ప్రపంచంలో ఎక్కడా లేనంతటి వెసులుబాటు ఉంది భారతదేశంలో. కానీ వాళ్ళని రెచ్చగొడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? భారతదేశానికి శత్రువులు. లేదా వాళ్ళని రెచ్చగొడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? రాజకీయ స్వార్థపరులు. వాళ్ళలో ఒక అభద్రతాభావాన్ని సృష్టించి వాళ్ళని ఓటు బ్యాంకుగా మలుచుకోవడం కోసం వాళ్ళలో ఒక అపనమ్మకాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తుంటారు. అట్లాంటి రాజకీయ నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అదే సందర్భంలో చట్టాలలో తీసుకొచ్చేటువంటి మార్పుల ద్వారా ముస్లిం సామాజిక వర్గంలోని కొన్ని వర్గాలకి జరిగిన నష్టాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది తప్పించి ప్రభుత్వం దాంట్లో వాళ్ళకి ఎలాంటి అన్యాయం చేయట్లేదు. దానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీల్లో వర్గీకరణ ఎందుకు? కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు అందట్లేదని. అది ఎస్సీలకు అన్యాయం చేసినట్ట కాదే. ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళకి న్యాయం చేసినట్టు. త్రిబుల్ తలాక్ విషయంలోనైనా, లేకపోతే తాజాగా తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టంలోనైనా అణగారినటువంటి ముస్లిం సామాజిక వర్గంలోని వర్గాలకి కూడా అవకాశం కల్పించేటటువంటిది. అది అంగీకరిస్తే అంగీకరించండి, లేకపోతే వదిలేయండి. కానీ ఎవడో స్వార్థపరుడు చెప్పేటటువంటి తప్పుడు ఈక్వేషన్ వైపుకు పోవద్దు. ఇప్పుడు పాకిస్తాన్ ఎవరిని శత్రువులుగా తయారు చేయాలని చూస్తోంది? హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తోంది. కాశ్మీర్లో జరిగినటువంటి పరిణామం అదే. అక్కడ చంపినటువంటి దాని వెనకాల ఉన్న ఉద్దేశం హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి. బట్ హిందువులు ఆ విధమైనటువంటి ఫీల్ కాలేదు కాబట్టినే దేశంలో ఎక్కడ ఎలాంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏ సైనికాధికారులు వచ్చి ప్రెస్ ముందు మాట్లాడారు? ఈ దేశంలో ముస్లింలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యం అది. అట్ ద సేమ్ టైం మరొక కీలకమైనటువంటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పాకిస్తాన్ వరుసపెట్టి కాల్పులు జరుపుతోంది, ప్రాణాలు తీస్తోంది. ఎవరిని? కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళు. ఎవరక్కడ చచ్చిపోతోంది? ముస్లింలే. అంటే దాని అవసరం కోసం ముస్లింలకి హిందువులకి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది. దాని అవసరం కోసం ముస్లింలే చంపుతోంది. కాబట్టి ఇక్కడ పాకిస్తాను తన మతరాజ్యం కోసం కాదు, తన ఆధిపత్యం కోసం మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. పాకిస్తాన్ని ప్రేమించేటటువంటి తోటి ముస్లింనైనా సరే కన్విన్స్ చేయండి, కౌన్సిలింగ్ చేయండి. పాకిస్తాన్ అనేటటువంటిది ముస్లింల స్వర్గం కాదు. పాకిస్తాన్ ముస్లింలకి నరకాన్ని అందించేటటువంటిది. పాకిస్తాన్ ముస్లిం సమాజాన్ని స్వార్థానికి వాడుకునేటటువంటి స్వార్థపరుల యొక్క వేదిక అన్నది గుర్తించండి. తీవ్రవాదం వైపుకి ముస్లిం యువతని రెచ్చగొట్టేటటువంటి ధోరణితో ఉండేటటువంటి వర్గమని గుర్తించండి. అది ప్రతి భారతీయ దేశంలో ఉన్నటువంటి ముస్లిము మేము భారతీయులుగానే భావిస్తాం. ప్రతి భారతీయ పౌరుడు కూడా అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.